సార్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే అప్పుడు ప్రత్యేక విమానంలో రావాలనుకున్నప్పుడు అనుమతి లేదంటే అది రాత్రి అయిందో ఏదో చీకటపడిందో ఏదో సంథింగ్ అనుమతి లేదంటే ఆయన వెంటనే కారు వేసుకొని 300 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. పైగా చంద్రబాబు కోసం రోడ్డు మీద పొర్లు దండాలు కూడా పెట్టారు, అటు ఇటు దొర్లి దండాలు పెట్టారు. బెస్ట్ టీడీపీ అవార్డు. మరి నీ పార్టీ కోసం పొర్లు దండాలు పెట్టాలి. అక్కడ చూడండి ఆ విజువల్స్, ఇది హంగామా చేసింది. ఈ రోజు భీమవరం ఎందుకు వెళ్ళావు? వెళితే షర్టు పట్టుకొని నిలదీస్తారు నిన్ను, ఎన్ని సీట్లు తీసుకొచ్చావు చంద్రబాబు నుంచి అని. ఆ ప్రేమ, అక్కడ చంద్రబాబు మీద ఉన్న ప్రేమ సొంత పార్టీ పైన ఎందుకు లేదు? భీమవరం ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ అదొకటే కాదు, ఆ రోజున ఎందుకు ఆపారు అది కూడా చెప్తాను. నాదెండ్ల మనోహర్ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే సంఘీభావం తెలపడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ విమానాన్ని టేక్ ఆఫ్ అవనివ్వలేదు అని చెప్పారు. అవును, అంటే ఆయన సంఘీభావం తెలపడానికి వస్తున్నారు, అందుకని ఆపారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం కార్యకర్త ఎవడు రోడ్డు మీదకి రావట్లేదు. ఈయన వచ్చి ఆయన అభిమానులు కనసాగా చేస్తే బస్సులు తగలెట్టంటారు, రైళ్లు తగలెట్టండి అని ఏం చెప్తారు అని పోలీసులు ప్రికాషనరీ మెజర్గా ఆయన ఆపారు. దానికి ఆయన ఏమన్నారు, నా పార్టీ ఆఫీస్ మీటింగ్కి వెళ్తుంటే నన్ను ఆపారు అంటున్నారు. కానీ నాదెండ్ల మనోహర్ గన్నవరం విమానాశ్రయంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలపడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ని టేక్ ఆఫ్ అవనివ్వలేదని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఇది చూద్దాం. ఆయన గత ఎన్నికల కంటే ముందర ఒక 10 పేర్లు చెప్తాను నన్ను. ఏ నాయకులను చేసుకున్నారు? తోట చంద్రశేఖర్, జేడి లక్ష్మీనారాయణ, ఆర్ఎంఆర్, చింతల పార్థసారథి, ఆర్డీఏ విజయబాబు, ముత్తంశెట్టి గారు, మారిశెట్టి గారు, అద్దెపల్లి, మాదాసు గంగాధరం గారు, ఆకుల సత్యనారాయణ, పులిశేఖర్, ఇట్లా 20 మందిని గత ఎన్నికల కంటే ముందర కొద్దిగా జస్ట్ బిఫోర్ చేసుకున్నారు. అంటే ఏంటంటే నిజంగా పార్టీ మీద అభిమానుల మీద ఆయనకు ప్రేమ ఉంటే వెళ్ళేవారా కాదా భీమవరంకి? అంటే ఇక్కడ ఎందుకంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు ఏమనుకుంటే గత ఎన్నికల్లో కాపులు నాకు ఓట్లేరు కాబట్టి అందరూ జనసేనకి ఏంటి అని కాపుల పార్టీని నమ్మించడానికి చేస్తున్నారు. అంటే ఆయన ఏం చేసినా కానీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ప్రకారమే చేస్తారు. ఈ నాయకులందరినీ మళ్ళీ ఎన్నికలు అయిపోగానే బయటికి పంపించేశారు. ఇక్కడ మీరు అదే చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు ఆయనకి ఏది మేలు జరుగుతుందో అది మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఈవెన్ భారతీయ జనతా పార్టీతో పొత్తు కూడా అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటన కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నానని పవన్ కళ్యాణ్ సొంతంగా ఇచ్చిన బయట ఉంది. ఒకవేళ రేపు వాళ్ళు ఒక రాజధానికో దీనికి లేదనుకోండి, బీజేపీ నుంచి ఏ రాష్ట్రం ఇష్టం ఆ రాష్ట్రం మీరు ఎక్కడైనా కట్టుకోండి అంటే వీళ్ళని అందనుకోండి, అప్పుడు వదిలేస్తారా ఉంటారా? అప్పుడు దాకా ఎందుకు సార్? తిరుపతి బై ఎలక్షన్ వచ్చింది, ఈయన ఏమన్నారు? ప్రచారానికి రమ్మంటే నాకు కరోనా వచ్చింది అన్నారు. అయ్యో బాబా నిజంగానే కరోనా వచ్చిందేమో అనుకున్నారు, 3వ రోజు తగ్గిపోయింది అన్నారు. వీళ్ళకి బుర్రలో బల్బు వెలగక లేకపోతే గత్యంతరం లేకో నాకైతే అర్థం కాదు. కానీ పవన్ కళ్యాణ్ బద్వేల్ బై ఎలక్షన్లో కానీ తిరుపతి బై ఎలక్షన్లో కానీ గత కొన్ని కార్యక్రమాలు సంయుక్తంగా చేపడదామన్న కార్యక్రమాలు కానీ వేటికి భారతీయ జనతా పార్టీకి ఆయన సహకారం అందించలేదు. వాళ్ళకి తెలుసు, స్పష్టంగా తెలుసు. కానీ ఎందుకో మరి వాళ్ళు ఇంకా అధికారికంగా పొత్తు తెగే వరకు వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎలాగైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు లేకుండా పవన్ కళ్యాణ్ ఉండలేరు, బహుశా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ లేకుండా బీజేపీ లేదనే భ్రమలో ఉన్నారేమో. ఇప్పటి వరకు పార్టీకి సంబంధించిన లిస్ట్ రాకపోవడం, చంద్రబాబు చుట్టూ తిరిగిన అభ్యర్థుల లిస్ట్ ఒకటి కూడా రాకపోవడం, ఆయన సమాధానం చెప్పుకోలేకపోవడం, ఎన్ని స్థానాలు ఇస్తారో కూడా తెలియదు ఇప్పటి వరకు. ఇవన్నీ తెలియకుండా పవన్ కళ్యాణ్ నిజంగానే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? సమీక్షలకు వెళ్ళే అవకాశం ఉందా? సమీక్షలకు వెళ్ళి ఏం చెప్తారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ఏంటి ఉండాలా లేదా, లేకపోతే కేవలం చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళాలా అనేది ఇంకా తెల్లలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి వచ్చారని చెప్తున్నారు. కలిసి వచ్చిన తర్వాత ఒకవేళ బీజేపీ తెలుగుదేశం జనసేన ట్రయాంగులర్ పొత్తుంటే తెలుగుదేశం అభ్యర్థి రాజ్యసభ బరిలో ఉండేవారు. ఇంకేముంది, మాకు మోడీ గారు ఆశీర్వాదాలు ఉన్నాయి, వచ్చేసేయండి బయటికి అని వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక కనుసైగ చేసేవారు. మేము పోటీలో ఉన్నామని ఒక ప్రయత్నం అయితే ఇచ్చేవారు. అంటే రాజ్యసభలో పోటీ లేదంటే తెలుగుదేశాన్ని బీజేపీ పొత్తులో లేదని అర్థం చేసుకోవాలి. చరిత్రలో సున్నకు పడిపోతుందా? ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారి రాజ్యసభ సభ్యులు లేకుండా పోయింది, ఉనికి లేకుండా సభ్యత్వంలో. అంటే ఇంకొకటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా రాబోయే ఎన్నికల్లో లోక్సభలో గణనీయమైన సీట్లతో ఉంటుంది భారతీయ జనతా పార్టీ. రాజ్యసభలో వాళ్ళకి ఇతర పార్టీల సహకారం అవసరం. 0 సీట్లు ఉన్న తెలుగుదేశం కంటే కూడా 11 సీట్లు ఉన్న వైసీపీ వైపే వాళ్ళు చూస్తారు, వాళ్ళ వైపే సానుకూలంగా ఉంటారు. ఇది కామన్ సెన్స్. ఇది
సో ఇవన్నీ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఉంటారా ఉండరా రేపు రాజధాని విషయం ఏదైనా అటు ఇటు తేలితే పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉంటారా ఉండరా ఎప్పుడైతే అది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిందో ఆయన బీజేపీకి సహకారం అందించడం మానేశారు. అదే చెప్తున్నా కదా, తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి రావయ్యా అంటే నాకు కరోనా వచ్చిందని పడుకున్నాడు. అదే నిజంగా పాపం కరోనా వచ్చిందేమో అనుకుంటే 3వ రోజున ప్రకటన వచ్చింది కరోనా తగ్గిపోయిందని. 14 రోజుల దాకా ఎవరికి తగ్గని కరోనా మరి పవన్ కళ్యాణ్కి 3వ రోజు తగ్గిపోయింది. సో ఇవన్నీ భారతీయ జనతా పార్టీ నాయకులకి అర్థం కావట్లేదేమో. సామంచి గారు, ఈశ్వర్ గారు, చింతా రాజశేఖర్ గారికి వాటిపైన అవగాహన లేనట్టుంది. మీకు ఐడియా ఉంది, తిరుపతి సంబంధించినటువంటి ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మొదటిసారిగా తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఒకసారి పాల్గొన్నారు, 2-3 రాలేదు. చివరిగా నాయుడుపేటలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కరోనా కారణంగా ఆయన రాలేకపోయారు. ఇంకో ప్రశ్న, ఇంకో మాటలు ఆయన వరవడలేదు, ఒక మాట అన్నారు చింతా రాజశేఖర్ గారు, బీజేపీ బుర్రలో విషయం ఉంది ఏదో ప్రశ్నించి. నేను చెప్పాను, బీజేపీ బుర్రలో ఉన్నటువంటి వ్యూహాలు ఎలా ఉంటాయో మీకు తెలియదు కాదు. ఖచ్చితంగా మీరందరూ మీ అంచనాలకు అందని నిర్ణయాలతో భారతీయ జనతా పార్టీకి ముందుకు వస్తుంది. మీరు ఎక్కడా కూడా ఆ రకమైన శశభిషలు పెట్టుకోవద్దు బీజేపీ పట్ల. ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసము నిజాయితీగా రాజకీయాలు నడిపేటువంటి వారితో కలిసి ముందుకెళ్లేందుకు బీజేపీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. గతంలో కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నారు. అయితే నిజాయితీ పరుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో, అవినీతికి ఆమడ దూరంలో ఉండే చంద్రబాబు నాయుడుతో ఈసారి పొత్తు పెట్టుకుని నెక్స్ట్ ఎన్నికల్లో కత్తితో పొడిచే చంద్రబాబు నాయుడుతో ఈసారి పొత్తు ఉంటుందా ఉండదా? ఒక మంచి వ్యక్తితో అవసరాల కోసం వెళ్తారే తప్ప బీజేపీ ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోదు. ఆంధ్రప్రదేశ్ కూడా బీజేపీకి అతీతం కాదు. దేశంలో ఉన్నటువంటి సామంచి గారు మంచివారు అనుకుంటే 0.83% ఆదరణ దొరికిందండి పోయినసారి. చేదు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా మెప్పించేటువంటి బాధ్యత మాకుంది. ప్రజలు విజ్ఞులు, ఖచ్చితంగా బీజేపీని ఆదరిస్తారు. రైట్.